సురేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. మీకు సాయన్నకు అనుభవం లాస్ట్ అందుకున్న సాయన్న గారు నా ప్రియమిత్రుడు. అంటే సాయన్న గారిది ఒరిజినల్గా చూస్తే నిజామాబాద్ జిల్లా. అంటే సుమారు వారు 5 టర్ములు, నేను 4 టర్ములు ఎమ్మెల్యేగా కలిసి పనిచేశాము. అమ్మాయి కూడా యువ శాసన సభ్యురాలు. మంచి ఎదిగే సమయంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. బీఆర్ఎస్ పార్టీ ఒక యువ శాసన సభ్యురాల్ని కోల్పోయాది, ఒక కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం. మేము కూడా ఒక మంచి భవిష్యత్తు ఉన్న నాయకురాలు కోల్పోవటం ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎంతో బాధ కల్పిస్తూనే ఉన్న విషయం. తప్పనిసరిగా సాయన్న గారి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ మేము తప్పనిసరిగా గతంలో ఇప్పుడు ముందు కూడా కాపాడుతూనే ఉంటాము. వారి కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాపై ఉంటుంది. మీరు స్పీకర్గా ఉన్నప్పుడు సాయన్న ఉన్నాడా సార్ క్యాబినెట్లో? ఉన్నారు. అప్పుడు చాలా యాక్టివ్ శాసనసభ్యుడు. ఎప్పుడు కూడా ఈ కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో కానీ, లేకుంటే వెనుకబడిన తరగతులు, ప్రత్యేకంగా దళితుల విషయంలో కూడా ఎప్పుడు పోరాడుతూనే వచ్చాడు. మంచి సలహాలు, సూచనలు కూడా శాసనసభలో వారు ఆ రోజుల్లో వారి ఉపన్యాసాల్లో ప్రసంగించేవారు. మరి అదే స్పిరిట్ అమ్మాయిలో కూడా చూశాము. కానీ భగవంతుడి దయ అంతకే పరిమితం అయిపోయాది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గానికి తీరని లోటు. థ్యాంక్ యూ. సాయన్న గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తను స్పీకర్గా ఉన్నప్పుడు కూడా సాయన్న మంత్రివర్గ మండలిలో ఉన్నాడు. సాయన్న నిత్యం జనాల కోసం కృషి చేసేవాడు, పాటుపడ్డాడు. ఈరోజు తన అమ్మాయి కూడా అదే ఆకాంక్షలతో ముందుకు వచ్చింది కాబట్టి ఈ రకంగా జరగడం చాలా దారుణం అంటూ మాత్రం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో కవితేజ, జీ న్యూస్.